అయింది అంటే నాకు కాదు, ఇల్లు కట్టుకోవడానికి నాకు ఈ బిజినెస్ అంటే మళ్ళీ నేను పెట్టిన అనుకున్నాను. ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఇల్లు కట్టుకోవడానికి అప్పు అయింది కాబట్టి ఇల్లు కట్టుకున్నా, కొంచెం అప్పు చేసుకొని ఇల్లు కట్టుకున్నా, దాంట్లో ఒక 10 లక్షలు అప్పు క్లియర్ చేసిన. రీసెంట్లో ఒక 5 లక్షలు అప్పు ఉండే, అది కూడా క్లియర్ చేయడం జరిగింది. టోటల్గా 15 లక్షల రూపాయలు అప్పు తీర్చేసుకున్నా. ఈ బిజినెస్కి వచ్చి 15 లక్షల అప్పు తీర్చుకున్నా, ఒక 16 లక్షలు పెట్టి కారు తీసుకున్నా, నెలకు 1 లక్ష పైబడి ఆదాయం తీసుకుంటా. సో మీ అందరి రిక్వెస్ట్ ఏంటంటే ఈ బిజినెస్లో డబ్బుల గురించి కొంచెంసేపు పక్కన పెడదాం, ఓకేనా? అర్థమవుతుందా? సో ఈ బిజినెస్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి, తెలుసుకుందామా లేదా? సో కొంతమంది ఏమంటున్నారంటే, బాబు నువ్వు ఏదైనా చెప్పు కానీ వెస్టేజ్ మాత్రం చెప్పకు అంటున్నారా లేదా? సో మీరు ఏదైనా చెప్పండి కానీ వెస్టేజ్ గురించి చెప్పొద్దు అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే, అన్నయ్య ఒక బిజినెస్ ఉంది చేస్తావంటే, తమ్ముడు నువ్వు ఇలాంటివి చాలా చూసాం అంటున్నారా లేదా? ఇలాంటివి చాలా చూసాము, చాలా చేసాము, మా వాళ్ళు చేసి వదిలేశారు. వెస్టిజా? ఓహో నాకు తెలుసులే, నాకు ఐడియా ఉందిలే. సో మా వాళ్ళు డబ్బులు కట్టి మోసపోయారు. ఓహో వెస్టిలో తిరగాలంట కదా, రిస్క్ తీసుకోవాలంట. కొంతమంది ఏమంటారంటే, ఇస్సి తిరగాలంట కదా, దాంట్లో తిరగాలంట. ఇస్సి తిరగద్దు, పండుకోవాలి, ఇంట్లో పండుకోవాలి. తిరుగుతావు మరి ఉన్న సావుకారివి, మరి ఇంట్లో పెద్ద సావుకారి నువ్వు, తిరిగితే అవుతుంది, ఇంట్లో పండుకుంటే అవుతుంది. సో చాలామంది నానా రకాలుగా మాట్లాడుతారు సార్. చాలామంది వెస్టేజ్ గురించి, భూమి మీద పోలీసు వాళ్ళకి భయపడుతున్నారు, భయపడట్లేదు, దొంగలకు భయపడట్లేదు, నక్సలైట్లు కూడా భయపడట్లేదు, కానీ వెస్టిజలను చూస్తే జనాలు బాగా అర్థమైన విషయం ఏంటంటే, ఏ ఒక్కడు కూడా మన ఇంటి పక్కన మనతో మాట్లాడలేదు. కొత్త అనుకుంటున్నాడు చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఒరే వీళ్ళకి ఓటు దొరకలేదా, మనమే దొరికాడు. అర్థమైందా? ఎవ్వరు భయపడట్లేదు. బిజినెస్ అనేటువంటి పదం నోటికించి మాట్లాడితే చాలు, చాలా చూసాం, చాలా చేస్తాం, అయ్యి బాబోయ్ మాకు వద్దండి ఇలాంటివి. సో మాకు వద్దు, రిస్క్ తీసుకోవద్దు. సో నానా రకాలుగా మాట్లాడుతుంది సార్. కొంతమంది ఏమంటున్నారంటే, ఇది చైన్ సిస్టమ్ అంటున్నారు, అర్థమవుతుందా? కొంతమంది ఏమంటారంటే, అయ్యో జనాలని చెప్పడం నాకు ఇష్టం ఉండదు, చచ్చిపోయేంత వరకు నంద్యాల, ఆత్మకూరు, కర్నూలు, గిదలూరు, పల్లెవెల్లలో చనిపోయిన తిరుగుతానండి. నేను ఈ మందికి చెప్పడం నాకు ఇష్టం ఉండదండి, నాకు ఇష్టం ఉండదు, మందికి చెప్పడం నాకు ఇష్టం ఉండదు అంటున్నారు. నిజమేనా? చైన్ సిస్టమ్ అంటున్నారా? రేట్ ఎక్కువ అంటున్నారా? జనాలను చేంజ్ చేయాలంటున్నారా? తిరగాలంటున్నారా? కాబట్టి మీకు అందరు రిక్వెస్ట్ చెప్తున్నంటే, ఈ బిజినెస్ లో మనము ఎవరిని జాయిన్ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఓకేనా? చాలా మంది కొత్త వాళ్ళకి వచ్చినారు ఇక్కడ, ఎవరైతే బలవంతంగా వచ్చారా, హాయ్ బాబు ఎవరైతే మీటింగ్ లో కూర్చున్నారో, వా అమ్మ జనాలను జైలు చేపించేది తప్పింది బాబు అనిపిస్తుందా లేదా? సో కొంతమంది ఇక్కడ అదే చెప్తున్నా, ఇది చైన్ సిస్టమ్ బిజినెస్ కాదండి, ఇది జనాలను జైన్ చేయాల్సిన అవసరం లేదు. మనం తిరిగేసి ప్రొడక్ట్ అమ్మాల్సినటువంటి అవసరం లేదు, ఇల్లు తిరిగి మన వస్తువులు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ బిజినెస్ చేయమని చెప్పట్లేదు. అన్నాయ్ ఎందుకురా ఇటువాడు కట్టం అవుతుంది, అర్థమవుతుందా? నా బాధ ఏంటంటే, మీరు కొంచెం వింటే ఇది అర్థమవుతుంది సార్, అంతే. ఈ బిజినెస్ చేస్తాం. నేను స్టార్టింగ్లో ఇప్పుడు ఖచ్చితంగా వెస్టింగ్ బిజినెస్ ఖచ్చితంగా చేయండి, ఇలా ప్రొడక్ట్స్ వాడాలా, ఇలా జాయిన్ అవ్వాలని చెప్పట్లేదు. ఇది చైన్ సిస్టమ్ బిజినెస్ కాదు, మైండ్లోకి తీసేయండి. మీరు వేరే వాళ్ళని జాయిన్ చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా? పక్కన పెట్టేది. ఖచ్చితంగా మీరు అమ్మ రండి బాబు రండి, 100 కొనండి, 200 కొనండి అట్లా చెప్తున్నారా మీకు ఎవరైనా? రండి 1000 రూపాయలు కొనండి, 150 కొనండి, బండి వచ్చింది, అట్లా ఉందా? ఇక్కడ ఉందా? సో లేదు. సో మీకు అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ బిజినెస్ లో చాలా లాభాలు ఉన్నాయి. ఈ లాభాలన్నీ కూడా బయట వాళ్ళు, మన ఊరు వాళ్ళు, మన పక్క ఊరు వాళ్ళు, మన కాలనీ వాళ్ళు చాలా మంది ఈ బిజినెస్ లో లాభాలు తీసుకుంటున్నారు. మరి మీకు కూడా కావాలా వద్దా? కావాలా వద్దా? ఆ లాభాలు మీకు ఇప్పిద్దామని చెప్తున్నాము, మీకు ఇవ్వాలని చెప్తున్నాము. నేను వెస్టి ద్వారా చాలా లాభాలు ఉన్నాయి, మీ ఇంటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నా. నువ్వు ఏం చెప్తా ఉన్నావంటే, సార్ నాది భర్త ఒప్పుకుంటా లేదు,
అర్థమైందా? సార్ నాది అత్తమ్మ ఒప్పుకుంటా లేదు. ఈ బిజినెస్ లో చాలా లాభాలు ఉన్నాయి. అత్తమ్మ తెమ్మంటారా వద్దంటారా? ఈ బిజినెస్ లో చాలా లాభాలు ఉన్నాయి. తెలిస్తే అత్తమ్మ తెమ్మంటుందా వద్దంటుందా? తెమ్మంటుంది సార్. మరి చాలా మంది ఈ బిజినెస్ మీటింగ్ అయిన తర్వాత సార్ మా అన్నయ్య యాక్చువల్ గా వద్దంటని చెప్తున్నారు, మా బిజినెస్ చేయదని చెప్తున్నారు అని అంటున్నారా లేరా? దీంట్లో లాభాలు ఏంటో తెలుసుకోవచ్చా? ఈ బిజినెస్ మీరు కన్నటువంటి మీ పిల్లలకు ఉపయోగపడుతుంది తెలుసుకోవచ్చా? మీ ఇంట్లో కుటుంబ సభ్యులకు ఉపయోగపడుతుంది తెలుసుకోవచ్చా? తెలుసుకోవచ్చా లేదా? మీ ఇంట్లో మీ అమ్మకు ఈ బిజినెస్ ఉపయోగపడుతుంది. డబ్బు గురించి పక్కన పెట్టండి సార్. డబ్బులు నీవు సంపాదించినా నేను సంపాదించినా నేను పైకి వెళ్ళేటప్పుడు మనం సంపాదించిన బిల్డింగ్లు భూమి ఇలా అడ్డం వస్తుందా? ఎదురొస్తుందా? మా ఊడు వెళ్ళిపోతున్నాను ఎదురొస్తుందా? వస్తుందా? రాదు. సో ఇక్కడ డబ్బుల గురించి పక్కన పెట్టేస్తే ఇక్కడ ఈ వెస్టేజ్ ద్వారా మన అమ్మకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇలాంటి ప్రొడక్ట్ వెస్టీలో ఎక్కడ పడేసినప్పుడే చదివిగా రైట్ ఉండండి. ఇప్పుడు నేను మన దాంట్లో డ్యూ గడేనండి. మన మమ్మీకి వాడిపించొచ్చా? మన అమ్మ ఆరోగ్యం కాపాడొచ్చా? చిన్నప్పటి నుంచి మన అమ్మని చాలా మనం కష్టపడి మనల్ని పెంచింది కాబట్టి మన అమ్మ ఆరోగ్యం కోసం ప్రొడక్ట్ వాడొచ్చా లేదా? ఇప్పుడు బిజినెస్ చేసినా చేయకున్నా ఇలాంటి ప్రొడక్ట్ ఉంది అంటే భర్త తీసుకురమ్మని చెప్తాడా వద్దని చెప్తాడా? గుండెపోటు రాకుండా వెస్టిలో ప్రొడక్ట్ ఉందంటే అత్తమ్మ తీసుకురమ్మంటుందా వద్దంటుందా? తమ్ముడు అనగా చెప్తారు. మరి ఎందుకు మా తమ్ముడు వద్దంటున్నాడు, మా అత్తమ్మ వద్దంటుంది? సో ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? అర్థమవుతుందా? సో ఇప్పుడు మీ అందరికి నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారా? ఆ చిన్నపిల్లలు కూడా వెస్ట్ ద్వారా చాలా లాభాలు ఉన్నాయండి. మీ అత్తమ్మ ఉంది, మీ ఇంట్లో ముసలి ఉంది. ముసలి అంటే అది కాదు, తాతమ్మ గాని నాన్నమ్మ గాని ఉండరా? వాళ్ళకు కూడా తాకత్ బలం ఇంపార్టెంట్. అవసరమా లేదా? అవసరమా కదా? ఈ రోజు మన ఇంట్లో అబ్బాయిలు ఉన్నారండి. భర్త కావచ్చు, తమ్ముడు కావచ్చు, అన్న కావచ్చు, అబ్బాయిలు ఉన్నారు. గుండెపోటు రాకుండా ఉండాలా రావాలా? సో బాడీలో ఉన్న చెడుకో బాడీలో ఉండాలా తీసివేయాలా? ఎవరిని తీసివేయాలి? నంద్యాల మున్సిపాలిటీలకు 500 రూపాయలు కిరాయి ఇస్తే తీసేస్తారా? తీసివేస్తారా? పోనీ ఎవరన్నా మీరు లోపల వాచ్మెన్ పెట్టారు ఎప్పటికప్పుడు క్లీన్ చేయడానికి? అవుతుందా? సో కాదు. కాబట్టి ఇప్పుడు